పాకిస్తాన్లో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయా? పాక్ ప్రభుత్వంపై ఆర్మీపై స్థానికులు తిరగబడుతున్నారంటే అవునని అనిపిస్తుంది. పాకిస్తాన్ భారత్ దాడి చేస్తుంటే ఏమీ చేయలేకపోయింది, నిస్సహాయ స్థితిలో ఉందంటూ స్థానికులు చెప్తున్న పరిస్థితులు ఇప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కు అద్దం పడుతున్నాయి. వాస్తవంగా భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సరిపెట్టింది, ఇంకా మేము బతికామంటూ స్థానికులు చెప్తుంటే నిజంగా ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. పాక్ ప్రభుత్వం ఆర్మీపై స్థానికులు తిరగబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆపరేషన్ సింధూర్ను పాక్ అడ్డుకోలేకపోయిందంటూ పాకిస్తాన్ పౌరులే స్వయంగా విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ బాంబులు వేస్తుంటే మా ఆర్మీ చూస్తూ ఉండిపోయిందంటూ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్క మిస్సైల్ కూడా అడ్డుకోలేకపోయిందంటూ పాక్ పౌరులు చెప్తున్నారు. పైగా భారత ఫైటర్లను కూల్చేసినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పాక్ పౌరులు మండిపడుతున్నారు. ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ దాడి జరిపిందంటూ పాక్ పౌరులు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య ప్రజలపై ఎలాంటి దాడి జరగలేదంటూ పాక్ పౌరులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి పాకిస్తాన్ పౌరులు స్థానికంగా సోషల్ మీడియాలో చేసిన వీడియోలు కూడా ప్రస్తుతం ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులతో తాము బతికి బట్ట కట్టామని, లేదంటే పాకిస్తాన్ ఇంకా ఎంతటి ఘోరాన్ని చవిచూసి ఉండేదంటూ పాకిస్తాన్ చెందిన కొంతమంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టినటువంటి ఈ భారీ ఆపరేషన్ను దాదాపు 25 నిమిషాల్లో 9 టార్గెట్లను పూర్తి చేసుకొని వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడగలిగామంటూ చెప్తున్నటువంటి ఈ ప్రచారం నిజంగా ఇటు ఉగ్రవాద క్యాంపులపై భారత్ చేసిన దాడులను సమర్థిస్తూ పాకిస్తాన్ చెప్తున్నటువంటి ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపులు దాడులు చేసిన విషయాన్ని, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మొత్తం 24 క్షిపణులు ప్రయోగించి వాటిని నేలమట్టం చేసింది. దీనిపై పాకిస్తాన్ పౌరుడు ఒకరు స్పందించారు. సెల్ఫ్ వీడియో తీసి ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఇందులో ఆ పౌరుడు ఏమన్నాడో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్ నిస్సహాయతను, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఆ పౌరుడు తీవ్రంగా విమర్శించారు. పాక్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యాన్ని ఎండగట్టాడు. పాకిస్తాన్ పౌరుడు చేసిన వ్యాఖ్యలు ఒకసారి నేను మీకు తెలుగులో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల అతని వాయిస్ని సాంకేతిక కారణాల వల్ల వినిపించలేని ప్రయత్నం, కానీ నేను అతను ఏం చెప్పాడో పూర్తి స్థాయిలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులను ప్రయోగించిందని, మొత్తం 24 క్షిపణులు ప్రయోగిస్తే అవన్నీ టార్గెట్లను ఛేదించాయంటూ ఆ యువకుడు చెప్తున్నాడు. అందులో ఒక్క క్షిపణి కూడా తమ సైన్యం డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోలేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భారత సైన్యం చేయాలనుకున్నది చేసి చూపించిందంటూ ఆ యువకుడు వీడియోలో చెప్తున్నాడు. అలాగే ఉగ్రవాద క్యాంపులకు టార్గెట్ చేసింది కాబట్టి సరిపోయింది, కానీ సాధారణ జనావాసాలపై దాడులు చేస్తే అల్లకల్లోలం జరిగేదంటూ ఆ యువకుడు చెప్పుకొస్తున్నాడు. పాక్ భూభాగంపై ఎక్కడ దాడి చేసినా అడ్డుకునే శక్తి తమ ప్రభుత్వానికి, సైన్యానికి లేదంటూ ఆ యువకుడు చెప్తున్నాడు. ఇక ఇరాన్ మందలు వేలాదిగా క్షిపణులు ప్రయోగించినా అందులో 1-2 ఇజ్రాయెల్ భూభాగంపై పడతాయి, మిగతా వాటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాల్లోనే అడ్డుకొని కూల్చేస్తుందంటూ పాక్ పౌరుడు గుర్తు చేశాడు. అలాంటి డిఫెన్స్ వ్యవస్థ పాక్ దగ్గర లేకపోవడం దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భారత సైన్యం చేసిన దాడిని అడ్డుకోవడంలో విఫలమైన సైన్యం, ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారంలో మాత్రం సూపర్గా దూసుకుపోయిందంటూ ఆ యువకుడు విమర్శించాడు. భారత సైన్యాన్ని అడ్డుకున్నామని, శత్రువుల యుద్ధ విమానాలు కూల్చేశామంటూ, భారత భూభాగంపై తీవ్రమైన దాడులతో జవాబిద్దామంటూ 3-4 ఏళ్ళుగా ఫోటోలు వీడియోలతో సరిపెడుతున్నారంటూ మండిపడ్డాడు ఆ యువకుడు. ఆ యువకుడి వీడియో సారాంశాన్ని నేను మీకు ఇందాక పూర్తిగా తెలుగులో వినిపించే ప్రయత్నం చేశాను. రైట్, మొత్తం మీద పాకిస్తాన్లో ఆ దేశ పౌరులే ఆ ప్రభుత్వ వైఖరిని, మిలిటరీని విమర్శిస్తున్న పరిస్థితి కనబడితే అక్కడ అంతర్యుద్ధం తప్పబోదా, పాకిస్తాన్ పౌరులే ఆ దేశంపై తిరగబడుతున్నారనే అంశం మనకు స్పష్టమవుతుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, పాకిస్తాన్ భారత దాడిని ఏమాత్రం ఎదుర్కోలేకపోయింది, పైగా కేవలం ఉగ్ర స్థావరాలపై
దాడి చేసి సరిపెట్టుకుంది కాబట్టి మనం బయటపడ్డామంటూ ఆ దేశ పౌరులే నిస్సహాయతతో కూడినటువంటి కొన్ని అంశాలను ఉటంకిస్తూ వీడియోలు తీస్తున్న పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్లో పౌరులు పూర్తిగా ఆ దేశ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారనుకోవచ్చా? రామ్దాస్, బేసిక్ గా ఈ రోజు ఆ పౌరుడు పాకిస్తాన్ చెందిన పౌరుడు ఎక్కడైతే సింధు ఆపరేషన్ జరిగిందో ఆ వెనకాలనే నిలబడి అక్కడే తన వీడియోని చాలా క్లియర్ గా చెప్పారు. ఏదైతే భారత ప్రభుత్వం అంటే పాక్ ప్రభుత్వం మీడియాని కావచ్చు, పాక్ లో ఉన్న మీడియా వ్యవస్థ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు జరుగుతున్న పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి అనేది చాలా క్లియర్ చెప్పారు. ఎందుకంటే దాదాపుగా పాకిస్తాన్ మీద 24 మిసైల్స్ ని ప్రభుత్వం అంటే భారత్ ప్రయోగించింది. ఆ 24 మిసైల్స్ కూడా ఒక్కటి కూడా 9 స్థావరాల మీద ఎక్కడ ఒక్కటి కూడా తన లక్ష్యాన్ని తప్పించుకోకుండా కరెక్ట్ గా ప్లేస్ అయ్యి తన లక్ష్యాన్ని పూర్తి చేసేయి. అయితే ఇంత జరుగుతుంటే కనీసం పాకిస్తాన్ ఒక్క క్షిపణిని కూడా అడ్డుకోలేకపోయింది. అంటే పాకిస్తాన్ దగ్గర మా దగ్గర పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. చైనా ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్న వ్యవస్థ అంతా కూడా చైనా మాకు గాల్లో ఎగరంగానే మేము ఇక్కడి నుంచే దాన్ని తిప్పి కొడతాం. రాడార్ వ్యవస్థ మాకు అద్భుతమైన రాడార్ వ్యవస్థ ఉంది అని చెప్పుకుంటూ ఇప్పుడు దాకా ఈ 4 సంవత్సరాలు పాక్ ప్రధాని కావచ్చు, అక్కడ ప్రభుత్వాలు మమ్మల్ని అంతా మోసం చేసాయి. 24 క్షిపణులు ఆడ దాడి చేస్తే 24 పర్ఫెక్ట్ ప్లేస్ లో దాడి జరిగి ఒక్కదాన్ని కూడా మన వాళ్ళు ఆపలేకపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు మన వాళ్ళు 5,000 మిసైల్స్ ని ఇండియా మీదకి పంపించాం, లేదు ఇంకోటి మీద పంపించామని పాకిస్తాన్ లో కూర్చొని మాటలు చెప్తారు. ఇక్కడ ఏమీ జరగదు. వాస్తవంగా నేను ఇండియా అభిమానిగా మాట్లాడడం లేదు. పాకిస్తాన్ కి సంబంధించి ఒక పౌరుడిగా పాకిస్తాన్ వ్యవస్థలు ఏ విధంగా ఉంది, పాకిస్తాన్ నాయకులు ఏ విధంగా ఉన్నారు, పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను చెప్తే నేనేమి ఇండియా అభిమానాన్ని కాదంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సామాన్య పబ్లిక్ ని ఇబ్బంది పెట్టద్దు అనే దశలో ఆయన మాట్లాడిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ వీడియో మాత్రం చాలా విపరీతంగా వైరల్ అవుతున్న పరిస్థితి మనకి కనపడుతుంది. వాస్తవంగా పరిస్థితి కూడా అక్కడ పాకిస్తాన్ లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఈ రోజు మనం కానీ చూసుకుంటే ఈ రోజు ఉదయాన్నే అమృత్సర్ పంజాబ్ లో ఉన్న అమృత్సర్ ఎయిర్పోర్ట్ కి షిప్ ని వదిలితే అది ఇండియా ఇమీడియట్ గా దాన్ని ట్రేస్ చేసింది. అది గాల్లో పాకిస్తాన్ బార్డర్ లోనే వాళ్ళ లాహోర్ లోనే దాన్ని కూల్చేసింది. అక్కడే అది పేలిపోయింది. అది ఎవరు పేల్చారని చూస్తే దాని మీద నంబర్లు మొత్తం కూడా క్లియర్ గా కనపడుతున్నాయి. పాకిస్తాన్ ఉపయోగించిన మిసైల్ అని. ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడే గతి లేదు పరిస్థితి పాకిస్తాన్ కి. సో అటువంటి పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ వీరాలు ఎక్కువగా పోకుండా కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటూ భారత్ ఏదైతే చెప్తోందో భారత్కి చెప్పిన మిగతా ఆహారాలన్నింటినీ కూడా ఉగ్రవాదాలని అక్కడ ఏరివేయడం కావచ్చు, ఉగ్రవాదాలని పట్టించి పాకిస్తాన్ భారత్ కు అప్పగించడం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిది అనేది క్లియర్ గా పాకిస్తాన్ పౌరులు కోరుకుంటున్న పరిస్థితి. ఇక్కడ కృష్ణమోహన్, అంటే మిగతా దేశాలు కూడా ఈ సింధూర్ను బూచిగా చూపి దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్కు డ్యామేజ్ తప్పదంటూ వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం తమ ప్రభుత్వ పాలకుల సైనిక శక్తిని నిస్సహాయతను ఎండగడుతూ అక్కడి పౌరులు చేసిన ఈ వీడియో ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ ఎంతటి దీనస్థితిలో ఉందో, ముఖ్యంగా సైనిక పరంగా పాకిస్తాన్ బలహీనతలు ఎంతో ఇక్కడ ప్రపంచానికి మరొకసారి చాటు చెప్పినట్లు అనుకోవచ్చా? కదా పాకిస్తాన్ యుద్ధం అనగానే చాలా మంది ఒక మేజర్ స్థాయిలో ఉన్న వాళ్ళు దాదాపుగా 100 మంది రిజైన్ చేసి మాకు ఈ యుద్ధం వద్దు పాడొద్దు అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దాదాపు కొంతమంది సైనికులు అసలు మేము అసలు ఇప్పుడే రిజైన్ చేస్తున్నామని ఒక 1,400-1,500 మంది రిజైన్ చేశారట. మరోవైపు చూసుకుంటే అసలు పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు దాకా పాక్ ఆర్మీ చీఫ్ ఎప్పుడో తన బిడ్డలను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు దాకా జరుగుతున్న 3-4 రోజుల నుంచి ఏ రోజు కూడా ఆయన బయటికి వచ్చిన పరిస్థితి లేదు. కేవలం ప్రధాని వచ్చి ఏదో మాట్లాడి అక్కడికి వచ్చి మాట్లాడిపోతున్నట్టు చెప్తే అసలు ఇంత వ్యవస్థ జరుగుతుంటే ఎవరు కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితులు డెఫినెట్ గా అక్కడ ఉన్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు మొత్తం కూడా క్లియర్ గా చెప్తున్నారు, స్వామి మీ వేషాలు మీ కథలు ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలుసురా, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రా బాబు, మీరు మర్యాదగా మీరు ఇద్దరే కూర్చొని సెటిల్ చేసుకోండి, భారత అడిగిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మీద మీరు క్లియర్ గా హ్యాండిల్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో చూసుకుని
శరణ్ కోరి మీరు ప్రశాంతంగా మీ జీవితాన్ని మీరు పాకిస్తాన్ లో గడపండి అంటే బేసిక్ ఇక్కడ ఉగ్రవాద సంస్థల్ని మేము పెంచలేదు అంటాడు. కనీసం అక్కడ దాదాపుగా నేను జరిగిన స్ట్రైక్ లో దాదాపుగా 100 మంది పైన టెర్రరిస్టులు జరిగిపోతే అక్కడ ఉన్న టెర్రరిస్టులకి పాకిస్తాన్ జెండా కట్టి తర్వాత పోలీసులందరూ కూడా వెళ్ళి ఆ పోలీసులు వాళ్ళని మోసి మామూలుగా ఏదో దేశానికి స్వాతంత్రం తెచ్చిన వీరుల్లాగా అవన్నీ కూడా చేసి ఖననం చేసిన పరిస్థితి. సో అవన్నీ ప్రపంచం చూస్తుంది కదా ఏం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎన్ని జరిగి బయటకు వచ్చేది కాదు. ఈ దెబ్బకి ప్రపంచం మొత్తం మీద చూస్తుందిగా. అసలు టెర్రరిస్టులకి మీరేంద్రా పోయి అక్కడ ఆత్మగాడ ఇది ఇవ్వడం ఏంటి, లేకపోతే పోలీసులు వాళ్ళకి వందనం చెప్పడం ఏంటి, లేకపోతే మీ పాకిస్తాన్ టీం అక్కడికి పోవడం ఏంటి, పాకిస్తాన్ చీఫ్ సైనికులందరూ కూడా హాస్పిటల్లో ఉన్న ఉగ్రవాదులను పలకరించడం ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా ప్రపంచాలు చూస్తున్నాయిగా. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో ప్రపంచం చూస్తూ ఇప్పుడు ప్రపంచానికి డెఫినెట్ గా పాకిస్తాన్ ఏకాక్ అయిపోయింది ఈ వ్యవహారంలో. సో ఈ తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు, ఏ విధంగా ముందుకు పోతారు అనేది వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు లేదు మనకు యుద్ధమే కావాలనుకుంటే 4 రోజుల్లో యుద్ధం క్లోజ్. 4 days కరెక్ట్ గా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు చేయగలిగింది 4 రోజులే. ఆ 4 రోజుల యుద్ధంలో అది క్లోజ్ అయ్యే పరిస్థితి తప్పగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద పాకిస్తాన్ పౌరులే తమ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. తమ ప్రభుత్వ నిస్సహాయతను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. అసలు భారత్ చేసిన మిస్సైల్ అటాక్స్ ఉగ్ర స్థావరాలపై పడ్డాయి. మనం బతికి బట్ట కట్టాం. ఒకవేళ వేరే భూభాగాలపై పడితే అల్లకల్లోలమే ఉండేదంటూ పాకిస్తాన్ పౌరులు స్వయంగా వెల్లడిస్తుంటే నిజంగా అక్కడి పరిస్థితులు ఏంటో మనకు అర్థం పడుతున్నాయి. మరి ముఖ్యంగా మేము భారత ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చివేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తమ ప్రభుత్వంపై ఫేక్ వీడియోలు పెడతారంటూ మండిపడుతున్నారు. చేతగాని దద్దమ్మలంటూ తమ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న పౌరుల వీడియోలు చూస్తుంటే నిజంగా పాకిస్తాన్లో ఎంతటి దీనస్థితి ఉందో, అక్కడి ప్రజలకు పౌరులకు పాకిస్తాన్ ప్రభుత్వం మీద సైన్యం మీద ఎంతటి పీకల్లోతు కోపం ఉందో, పీకల్లాక కోపం ఉందో మనకు అర్థమవుతుంది. ఈ రకంగా భారత్ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అంటే భారత్ అభిమానిగా చెప్పట్లేదు కానీ పాకిస్తాన్ నిస్సహాయత, పాకిస్తాన్ చేతగంతనం ఏంటో నేను చెప్తున్నానంటూ ఆ దేశ పౌరుడు ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ప్రపంచానికి మరొకసారి తెలిసొచ్చింది. Gokulam Signature Jewels,